చిన్నప్పుడు ఏంటి పెద్దయ్యాక కాలేజీలు చదివే రోజుల వరకు కూడా బయటికి ఏదైనా సరుకులు తేవాలంటే అంటే మామూలుగా పాలు అవి తేవాలంటే గిన్నె పట్టుకెళ్ళటం లేదంటే క్యాన్ పట్టుకెళ్ళటం. నూనెలు అవి కొనుక్కురావాలన్నా ఇప్పటికి మళ్ళీ ప్యాకెట్ లేవు, అప్పుడు క్యాన్లో పోయించుకురావాల్సిందే. అదే సందర్భంలో ఈ కూరగాయలకి ఇంటి నుంచి సంచి పట్టుకెళ్లాల్సిందే. అదే గనక నిత్యావసర వస్తువులు మేము ఎచ్చాలంటాం, అవి తేవాలన్నప్పుడు పెద్ద ఇది ఉండేవి అనమాట, గోతం లాంటి సంచీలు, వాటిట్లో పట్టుకురావాల్సిందే. అట్లా మనం తీసుకెళ్ళి తేవాల్సిందే తప్పించి వాళ్ళు ఇచ్చేది ఉండేది కాదు. ఇప్పటికి మళ్ళీ తర్వాత కాలంలో వచ్చినాయి ఈ క్యారీ బ్యాగ్స్, జేబులో పెట్టేసుకుని వెళ్ళిపోవడాలు. అసలు మనం వెళ్తే షాప్లో వాళ్ళే క్యారీ బ్యాగ్లో పెట్టిచ్చేస్తారు. ఇవన్నీ ప్లాస్టిక్ పెరిగిపోవడానికి కారణమైంది. ప్లాస్టిక్ ఏమో అవి కరగవు, అవి అట్లాగే ఉండిపోతుంటాయి, సముద్రాలలో ప్రాబ్లం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ప్రజలను అది మారి మళ్ళీ పాత రోజులకు వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళేందుకు ఎవరికి సిద్ధంగా లేరు. దీంతో పాపం సైంటిస్టులే కొత్తది కనిపెడుతున్నారు. దానంతరం అది కరిగిపోయేటటువంటి సరికొత్తదైనటువంటి ప్లాస్టిక్ అట. ఇది సెల్ఫ్ డిస్ట్రక్ట్ ఆన్ కమాండ్, వితిన్ 6 daysలో ఉంటుందట. న్యూ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ని కనిపెట్టారట. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఇన్కార్పొరేట్ యాక్టివేటబుల్ ప్లాస్టిక్ డీగ్రేడింగ్ మైక్రోబ్స్తో తయారు చేస్తారట, పాలిమర్స్తో తయారు చేస్తారట. దీన్ని ప్రస్తుతం పరిశీలనలో ఫైనల్ దశలో ఉంది. సక్సెస్ అయితే ప్రపంచం అంతా ఇది తయారవుతాయి.